విశాఖ కేంద్రంగా చేసుకొని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనుకుంటారు మీరు? దానివల్ల ఉపయోగం అయితే పక్కా ఉంటుంది. యువతకు మాత్రం చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంది. బయటికి వెళ్ళి చేయవలసిన అవసరం ఉండదు. జస్ట్ పర్యాటక పరంగా కూడా ఆల్రెడీ విశాఖపట్నం అనేది ఆల్రెడీ ముందంజలో ఉంది. ఇంకొంచెం అది పెరిగే అవకాశం కూడా ఉంది. దీనివల్ల యువతకి చాలా జాబ్ ఆపర్చునిటీ వచ్చి హైదరాబాద్, బెంగళూరు ఇలా వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పటి వరకు మీ ప్రాంతంలో ఉండేటువంటి ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో వారు జాబ్ ఆపర్చునిటీస్ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు నిజంగా డేటా సెంటర్ కనుక ఇక్కడ ఏర్పాటైతే పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంటారు? పరిస్థితి ఎలా ఉండే సొంతంగా ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. దగ్గరలో ఉండి తల్లిదండ్రుల దగ్గరలో ఉండి చేసుకునే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ ఇలా వెళ్ళి ఇంటికి దూరంగా ఉండే అవకాశం ఉండదు. దగ్గరగా ఉండి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ 15 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో అక్షరాల 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో వచ్చాయి. ఒక్క విశాఖ కేంద్రంగా చూసుకొని 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. కేవలం డేటా సెంటర్ల రూపంలోనే 3 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయి. దీన్ని ఎలా చూడొచ్చు మీరు? ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు మా గ్రామానికి వచ్చిన, మా దగ్గరలో వచ్చి మా డిస్ట్రిక్ట్కి వచ్చిందని మేము ఆనందపడ్డాం తప్ప ఇంకా దానికి ఇంకేం లేదు. దగ్గరలో ఉండే యువత అందరికీ మంచి అవకాశం అయితే దొరుకుతుందని గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంకి రావడం వల్ల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. యువతకు మాత్రం జాబ్ వచ్చిన తర్వాత హ్యాపీగా ప్రజలందరికీ.